హే హాయ్ హలో గైస్, ఐమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇది లాస్ట్ డే ఆఫ్ పూజ అనమాట. నిమజ్జనం రోజు మార్నింగ్ పూజ. ఇదంతా నేను దేవుడికి గడ్డితో మాల అల్లుతారు కదా, నేను అది అల్లుతున్నాను అనమాట. మా కో సిస్టర్స్ కానీ, అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, లైక్ నానమ్మ వాళ్ళు అందరు వచ్చారనమాట. అందరు వచ్చి పూజ చేయించుకుంటున్నారు. ఫస్ట్ డే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, కానీ లాస్ట్ డే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే చాలామంది జనాలు వచ్చారు. అండ్ ఆల్సో ఇంకా వినాయకుడు వెళ్ళిపోతున్నాడు కదా, కొంచెం ఆ ఫీల్ వచ్చిందనమాట. అయ్యో ఇంకా రేపటి నుండి దేవుడికి మనం పూజ చేయలేము ఇక్కడ అని చెప్పేసి. అండ్ పూజ చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము చేసేది దేవుడికి స్నానం పోస్తున్నారనమాట. అండ్ అవన్నీ పంచామృతం అంటారు కదా, దాంతో స్నానం పోస్తున్నారు. అండ్ ఫస్ట్ పూజ అంతా చేసేసి కొంచెం మధ్యలో ఈ స్నానం పోసేసి తర్వాత దేవుడికి వస్త్రాలు వేస్తున్నాం అనమాట. వస్త్రం ఎందుకు వేస్తామని అంటే, లైక్ ఆస్తివంతులు అంటే లైక్ కోటీశ్వరులు ఉండవచ్చు, నార్మల్ పీపుల్ ఉండవచ్చు కదా. కోటీశ్వరులు అంటే వాళ్ళకి తగ్గిన రేంజ్లో వాళ్ళు వేయగలుగుతారు, కానీ మనం నార్మల్ పీపుల్ చాలా రిచ్గానైతే మనం దేవుడికి వేయలేము కదా. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడికి వస్త్రం అనేది ఒక్కటి మనం అలంకరణ చేశామంటే కొన్ని దండలు, బంగారం, వెండి ఏది పెట్టినా కూడా దానికన్నా ఎక్కువ అన్నమాట. లైక్ అంత ఏమంటారు, పవిత్రమైందన్నమాట వస్త్రము. అండ్ అయ్యగారు అందరికీ అక్కడ కొంచెం బొట్లు పెట్టని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ బొట్లు పెట్టుకుంటా. ఇప్పుడు దేవుడికి మేము చేసే పూజ ఏంటిది అంటే, దేవుడికి ప్రతి ఒక్క అవయవంకి పూజ చేస్తున్నాం అనమాట. అంటే కాళ్ళకు, చేతులకు, తొండానికి, పండ్లకు, కళ్ళకు, చెవులకు అన్నిటికీ ఒక్కొక్క దానికి అయ్యగారు మంత్రం చదువుతుంటే నేను అక్షంతలు వేస్తున్నాను. అండ్ మా ఆయన పట్టుకున్నాడు. మా ఆయనతో పాటు వాళ్ళందరూ, ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను పట్టుకొని చేస్తున్నారనమాట. ఒకరు చేస్తుంటే ఒకరు పట్టుకుంటే అందరు చేసినట్టే అయిపోతుందని చెప్పేసి అయ్యగారు అన్నాడు. సో నేను చేస్తున్నాను, మా ఆయన పట్టుకున్నాడు. అండ్ ఇంకేంటి అంటే, మేము ప్రతి ఒక్కటి పూజలు లైక్ గరకపూసతో పూజ చేయించాడు అయ్యగారు, ఫ్రూట్స్తో చేయించాడు, పంచామృతాలు అన్నీ కలిపి స్నానాలు చేయించాడు. అండ్ ఒక్కొక్క అవయవానికి అట్లా పూజ చేయించాడు. మేము మా వినాయకులతో పాటు మా కొడుకు చెర్రి ఏదైతే ఆయన తయారు చేసిన వినాయకులు ఉన్నాయి కదా, ఫస్ట్ డేనే తీసుకొచ్చి అక్కడ పెట్టాడనమాట. అండ్ నేను ఆ దేవుళ్ళతో పాటు ఆ వినాయకులకు కూడా పూజ చేశానమాట. చూడండి, అక్కడ ఆల్రెడీ దండలు కూడా వేసాను. ఇప్పుడు గరకపూస పూజ అన్నాను కదా, అది గరకపూస పూజ కూడా చేస్తున్నాం అన్నమాట. ఈ గరకపూస అనేది సింగిల్ ఉన్న పూస పెట్టకూడదంట. ఆ గరకపూసకి అటు ఇటు ఒక 2-3 ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే పెట్టాలంట. అట్లా ఒక్కొక్కటి కూడా పెట్టకూడదు, 2 కలిపి జంటగా పెట్టమని చెప్పేసి అయ్యగారు చెప్పాడు. అండ్ జంటగా నేను పెడుతుంటే అందరూ మా ఆయన చేపట్టుకొని అట్లా మానేస్తున్నారనమాట. అండ్ తర్వాత కొబ్బరికాయలు, ప్రసాదాలు అన్ని పూజ అక్కడ పెట్టేసి ఆరగింపులన్నీ చేశారు. అండ్ ఇంకా ఇది ఒక నార్మల్గా పూజ వీడియో మాత్రమే. వేలంపాట వీడియో కానీ, అండ్ నిమజ్జనం వీడియో కానీ, ఇంకా పులిహోర చేసే వీడియో కానీ, మా కజిన్స్ అందరు కలిసి మేము ఎట్లయితే చేసుకున్నామో అంటే లైక్ నా కో సిస్టర్స్తో అందరితో ఎలా చేసుకున్నానో అదంతా ఈ వీడియోలో వస్తుంది అనమాట. ఈ వీడియోలో పూజ, నెక్స్ట్ వీడియోలో అవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ప్రసాదాలు కూడా జై గణేష్ మహారాజ్కి జై. అందరు కలిసి దేవుడిని 3 times లేపుతున్నారు అన్నమాట. అండ్ అయ్యగారు ఏం చెప్పారంటే, ఇదంతా అయిపోయాక మగవాళ్ళందరూ గుంజీలు తీయండి, మీకు వీలైనండి, ఆడవాళ్ళు అక్కడే ఉండి మొక్కుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. నేను మా బావకి 11 గుంజీలు తీయమని చెప్పాను, ఆయన గుంజీలు తీస్తున్నాడు. అండ్ ఫస్ట్ రోజు మాకు ఇక్కడ మేము ఎక్కడైతే దేవుని పెట్టుకున్నామో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, అక్కడ మాకు పెళ్ళయింది కదా, అయ్యగారు ఫ్రూట్ అవన్నీ ఒళ్ళో పెడతారనమాట. అవి అప్పుడు ఫస్ట్ డే చేయలేదు, అండ్ ఈ లాస్ట్ రోజు అవి చేస్తున్నారనమాట. మాకు మంచి అయ్యగారు దీవించాడు. మేము కూడా తృప్తిగా దేవుడికి పూజ చేసుకున్నాము, మంచిగా అనిపించింది మాకు కూడా. అండ్ ఎర్లీ మార్నింగ్ పూజ బాగుంటుందనడానికి నిదర్శనం ఇదేనేమో. నాకు నైట్ పూజ నచ్చలేదు అంటే ఫస్ట్ రోజు, ఇది చాలా హ్యాపీగా అనిపించింది. మా బావ అందరికీ ప్రసాదాలు పంచిపెడుతున్నారు. ఇంకా అయ్యగారు వెళ్తారని చెప్పేసి అయ్యగారు అక్షంతలేసి దీవెనించాడు. మా అత్తయ్య, మావయ్య, పెద్ద బావ, పెద్దక్క, చిన్న బావ, చిన్నక్క, 3వ బావ వాళ్ళు రాలేదు. అండ్ మేము నెంబర్ 4, నెంబర్ 5 మా మరిది గారు. ఇదంతా మా ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.